వర్సెస్ పచ్చ కాంగ్రెస్ అయింది. ఇక్కడ మొత్తం పచ్చ కాంగ్రెస్ మాత్రమే నడుస్తున్నది. ఇక్కడ పచ్చ కాంగ్రెస్ ఏది నడవట్లేదు. కాంగ్రెస్ సభ్యులు ఎవ్వరూ ఆనందంగా లేరు. దాంట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి అంకుల్ మేము యాక్చువల్లీ అసలు ఆయన పేరు చెప్పాల్సింది ఉండే మా జ్యేష్ఠ సహాయానికి, కానీ సరే ఇది చేస్తాడు అని చెప్పి నా పేరు చెప్పడం జరిగింది. కానీ ఈ రోజు మురళీ గారిని మోసం చేయడం అనేది అది చాలా తప్పుకి నేను భావిస్తున్నాను. ఈ రోజు నేను అందరి సమక్షంలో చెప్తున్నాను, అయ్యా రేవంత్ రెడ్డి, నువ్వు గాని రేవూర్ ప్రకాష్ రెడ్డి గాని వాళ్ళ తాత గాని వాళ్ళ అయ్య గాని ఎవరైనా గాని నేనే ఇక్కడ ఎమ్మెల్యేని, ఖచ్చితంగా నేనే నిల్చుంటా, నేనే గెలుస్తా. అర్థమైందా? ఈ సందర్భంగా నేను నీకు ఇక్కడ నుంచే చెప్తున్నా, నువ్వు ఇప్పుడు రాజీనామా చేయమని చెప్పు. ఇప్పుడు ఇద్దరం నిల్చున్నాము, ఎవరు గెలుస్తారో చూద్దాం. నువ్వు వచ్చి క్యాన్వసింగ్ చేయి, నువ్వు వచ్చి క్యాన్వసింగ్ చేయి రేవూర్ ప్రకాష్ రెడ్డికి. నేను ఇండిపెండెంట్ అయినా నిల్చుంటా. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోతే ఎట్లయినా కూడా నేను గెలుస్తా అని చెప్తున్నా. ఈసారి పర్కాల ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తాను. కొండా సుస్మిత పటేల్ మాట్లాడినటువంటి మాటలు చూస్తుంటే ఒకప్పుడు యువకుడిగా ఉన్నటువంటి కొండా మురళి ఏ విధంగా ఉండి ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒక హాట్ టాపిక్ అనే మాట్లాడారు. రాష్ట్రం యావత్తు కూడా ఒకవైపు వరంగల్కు ఒక క్రెడిబిలిటీ ఉంది, వరంగల్కు ఒక బర్నింగ్ సెన్సేషన్ ఉందనంటే కొండా మురళిని కూడా ఎగ్జాంపుల్ చూపించినటువంటి సందర్భాలు గతంలో ఉన్నాయి. మళ్ళీ అదే మూమెంట్ మళ్ళీ ఇప్పుడు కొండా సుస్మిత పటేల్ చేస్తున్నటువంటి వ్యాఖ్యల్ని కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి ఎందుకింత ఫైర్, ఎందుకింత బర్నింగ్ డిజర్, ఎందుకు ఇంత ఒక రగులుతున్నటువంటి ఒక అగ్నిపర్వతం లావా బద్దలైనట్టు కూడా మాట్లాడుతుంది అన్నది కూడా ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుతానికి నిన్న కొండా సురేఖ బర్త్డే ఈరోజు వేడుకలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఉదయం ఇక్కడ వరంగల్లో జరిగినటువంటి వేడుకల్లో కేవలం కేక్ కట్ చేస్తున్నటువంటి క్రమంలోనే తను ఏ విధంగా ప్రవర్తించింది అనేది కూడా గమనించాల్సింది. మామూలుగా కేక్ ను కట్ చేస్తే మాత్రం కత్తితోటి చాక్ తోటి కట్ చేస్తారు, కానీ ఒక తల్వార్ తోటి కట్ చేసినటువంటి సందర్భాన్ని ఈరోజు చూసాం. అంటే ఏ రకంగా ఇంత బర్నింగ్ సెన్సేషన్ లో ఉందనేది కూడా తన మాటలు ఏం మాట్లాడుతుందని ఒక ఉత్కంఠ నెలకొంది. మరి ఈ రోజు గీసుకొండలో కూడా తన తల్లి బర్త్డే వేడుకలకు కూడా వెళ్ళినటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి అక్కడ కూడా కొంతమందికి తన కార్యకర్తలు అందరూ సమీకరించుకొని అక్కడ కొంతమంది కుట్టు మిషన్లు ఇతర హెల్పింగ్ నేచర్ చూపించేటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఈ బర్త్డే వేడుకల సందర్భంగా ఒక్కసారి రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ మాత్రం మొత్తం తూర్పరబట్టారు. ఒక సింగులర్ వర్డ్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డిని నువ్వు అని సింగులర్ గా సంబోధించినటువంటి ఆ పరిస్థితులు ఇప్పటి వరకు కాకలు తీరినటువంటి నాయకులకు కూడా సాధ్యం కాలేదు. కానీ కొండా సుస్మిత పటేల్ మరి ఎందుకు ఇంత మాట్లాడింది అనేది ఒక ప్రశ్నార్థకంగా మారుతున్నటువంటి పరిస్థితి. నిన్ననే షెడ్యూల్ ఖరారు అయిపోయింది. కొండా సుస్మిత పటేల్ వరంగల్ పర్యటనకు వస్తుండగా ఏం జరుగుతుందో అన్నటువంటి ఒక ఉత్కంఠ మాత్రం ఇక్కడ రాష్ట్రమే కాదు, ఇక్కడ పూర్తిగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో మరింత ఉత్కంఠ నెలకొన్నటువంటి పరిస్థితి. ఈరోజు తను మాట్లాడినటువంటి మాటలు చూస్తుంటే మళ్ళీ గతంలో కూడా ఇదివరకు కొంతమందిని బెదిరించారన్నటువంటి కాన్సెప్ట్ తోటి కొండా మురళికి మంత్రి పదవి, కొండా సురేఖకు మంత్రి పదవి పోతుందన్నటువంటి ఆలోచనతోటి అప్పుడు మాట్లాడినటువంటి మాటలే చాలా సెన్సేషనల్. కానీ అంతకు మించి ఈ రోజు మాట్లాడినటువంటి మాటలు చూస్తే ఇక్కడ డైరెక్ట్ గా ఒక్కొక్కరిని టార్గెట్ చేస్తూ ఇక్కడ తను మాట్లాడినటువంటి మాటల్ని మొత్తం ఇక్కడ పూర్తిగా ఎవరికి తగలాలో